వందల మంది పోలీసులతో భద్రత కల్పించాం, సెక్యూరిటీ ఇవ్వలేదన్నది అవాస్తవమన్న అనిత. జగన్ ఎమ్మెల్యే మాత్రమేనన్న హోంమంత్రి. జగన్ వ్యాఖ్యల్లో తప్పే ఉంది, పోలీసులపై చంద్రబాబు మాటలు వినిపించవా? ఇంతకీ ఆంక్షలు దేనికన్న తోపుదుర్తి. హత్యను వాడుకునే ప్రయత్నాలు. జగన్ వైసీపీ నేతలు నానా యాగి చేశారు. వైసీపీ దిక్కులేని పార్టీ అన్న కాల్వ శ్రీనివాసులు. తల్లి మీద ప్రమాణం చేస్తున్నా, ఏనాడు ఆస్తి కోసం కొట్లాడలేదు, తానంటే విష్ణుకి కుళ్ళు అన్న మనోజ్. అమరావతిలో సీఎం ఇంటి నిర్మాణం, భూమి పూజ చేసిన చంద్రబాబు, హాజరైన రైతులు, పార్టీ నేతలు. షాద్నగర్లో కాంగ్రెస్ నిరసన, గ్యాస్ ధరల పెంపుపై ఆగ్రహం, ప్రధాని మోదీ దిష్టి బొమ్మ దహనం. నిర్మల్ జిల్లాలో ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. రైతులు నిరసన, సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు. సదర్మాట్ కెనాల్ ద్వారా నీరివ్వాలని డిమాండ్. ఢిల్లీలో రేవంత్ పనైపోయింది, సీఎం ధర్నాకు రాహుల్ రాలేదు, మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణలు. బర్త్డే ముసుగులో ముజ్రా పార్టీ, సింగర్లు రీనా, బాబు ఆధ్వర్యంలో నిర్వహణ. మొయినాబాద్ ఫామ్ హౌస్లో గుట్టు రట్టు. విజయనగరం జిల్లా వల్లంపూడి పిఎస్ ఎదుట ఆందోళన, తప్పుడు కేసులు పెడుతున్నారని దళితుల నిరసన, ఎస్ఐని సస్పెండ్ చేయాలని డిమాండ్. అమరావతి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ హైవే, పచ్చ జెండా ఊపిన కేంద్రం, డిపిఆర్ రూపకల్పనలో ముందడుగు. విజయనగరం జడ్పీ మీటింగ్లో రసాభాస, పెన్షన్లపై వాడీవేడి చర్చ, మంత్రి కొండపల్లి చైర్మన్ మధ్య వాగ్వాదం. పేలిన పటాకులు, మంటలంటుకుని టెంట్ దగ్ధం, స్టేషన్ ఘన్పూర్లో ఘటన. దారి తప్పిన ఎక్సైజ్ సిఐ ఎస్ఐ, తిరుగు ప్రయాణంలో మిస్సింగ్, అన్నమయ్య జిల్లా వైకోట అడవిలో ఘటన. ఓవర్ స్పీడ్తో అదుపు తప్పిన బస్సు, ప్రయాణికులకు స్వల్ప గాయాలు, కర్నూలు జిల్లా క్షేత్రగుడి సమీపంలో ప్రమాదం. కేంద్ర కేబినెట్ భేటీ, ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం, అమెరికా సుంకాలపై ప్రధాన చర్చ. అహ్మదాబాద్లో ఏఐసిసి సమావేశాలు, రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై చర్చ, ప్రజాస్వామ్యం కనుమరుగవుతోందన్న ఖర్గే. భారత్కు తహబూర్ రాణా అప్పగింత, ప్రత్యేక విమానంలో తరలింపు, ఈ రాత్రి లేదా రేపు చేరుకునే అవకాశం. ఉత్తరాదిన పెరిగిన ఎండల తీవ్రత, 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు, భయపెడుతున్న వడగాల్పులు. దిగొచ్చిన రెపో రేటు, 25 బేసిస్ పాయింట్ల తగ్గింపు, బ్యాంకు రుణాలపై తగ్గనున్న వడ్డీ రేట్లు. వెంటాడుతున్న టారిఫ్ భయాలు, నష్టాల్లో భారత స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 350, నిఫ్టీ 120 పాయింట్ల లాస్.